శ్రీ లక్ష్మీ కాలనీ నుంచి స్థలాల కోసం మాది శ్రీ లక్ష్మీ కాలనీ స్థలాల కోసం మేము చాలా ఇబ్బంది పడుతున్నాము. దానివల్ల ఎంఆర్ఆవు కాడికి విఆర్ఆవు కాడికి అంతా పోయాము, మాకు న్యాయం ఎక్కడా జరగలేదు. అందుకే శ్రీ లక్ష్మీ మండలంకి వెళ్ళాము, తడ మండలంకి మాకు న్యాయం ఎక్కడా జరగలేదు. అందుకే మేము ఇంత దూరం వెళ్ళాల్సి వచ్చాము. వెళ్ళాము, అక్కడికి వెళ్ళిన తర్వాత మాకు ఇంటి స్థలాలు మేడము ఇప్పిస్తామని చెప్పింది. కలెక్టర్ దగ్గరికి వెళ్ళాము, అర్జీ ఇచ్చాము. చూడండి అట్టన్న అందరికీ జై భీమ్. యానాది మహానాడు స్టేట్ మహిళా మండల అధ్యక్షురాలుగా వర్క్ చేస్తున్నాను. మాది సోమల మండలం, చిత్తూరు జిల్లా. నా పేరు సావిత్రమ్మ. ఇక్కడ వచ్చి తడ మండలం శ్రీలక్ష్మి కాలనీలో వచ్చి దాదాపు ఒక 30-20 కుటుంబాల దాకా నివసిస్తున్నారు. వాళ్ళకు వచ్చి ఎటువంటి గతంలో ప్రభుత్వంలో ఇవి పాస్బుక్లు అనేది పట్టా ఇచ్చారు, ఇండ్ల పట్టాలు ఇచ్చారు. మరి ఇంతవరకు అనేది వాళ్ళకు స్థలం అంటూ కేటాయించట్లేదు. ఒక్కరింట్లో ఒకరు అంటే 2-3 ఫ్యామిలీలు కూడా వాళ్ళ ఇంట్లో ఉండటం జరుగుతుంది. అందులో వాళ్ళకు ఇరుకు గదులుగా ఉన్నాయి. దాంట్లో వాళ్ళు కట్టుకోవాలనుకున్నా కూడా పక్క స్థలంలో కట్టుకోవాలన్నా కూడా వీళ్ళకు ఎక్కడ కానీ అక్కడ చూపించట్లేదు. వాళ్ళు వేరే వాళ్ళు వచ్చి దీన్ని కోర్టుకు వేసాము, ఇక్కడ మీరు కట్టకూడదని చెప్పి వీళ్ళను ఆచాపన వీళ్ళను కట్నీకరణ చేశారు. దానివల్ల వీళ్ళు ఎక్కడంటే అక్కడికి వచ్చి రొయ్యల గుంటల కల్లా ఇక్కడ ఉప్పు కాయల కల్లా వచ్చేసి ఒకసారి చూడండి వాళ్ళ గుడిసెలు కూడా వాళ్ళ గుడిసెలు అవన్నీ కూడా ఎలా ఉన్నాయో చూడండి. చూసిన తర్వాత కూడా నిజంగా ఒక యానాది జాతి ఏ విధంగా ఉందని అంటే ఈ విధంగా కూడా బతకతన్నారా అనేది ఆలోచన విధానం ముందుకు వస్తుంది. ఇలాంటి చిన్న చిన్న పిల్లలు పెట్టుకొని కూడా వాళ్ళు ఇక్కడ నివసించడం జరుగుతుంది. నైట్లో కరెంట్ లేదు. ఇలాంటి గుడిసెల్లో అటుపక్క చూసిన గుంటలు ఇటుపక్క చూసిన గుంటలు ఒక కట్టలాగా ఉండి మరి ఇక్కడ కూడా కట్టనీయకుండా ఇక్కడ కూడా ఉండకూడదు మీరని చెప్పి అనేసి వీళ్ళని భయప్రాంతాలకు గురి చేయడం జరుగుతుంది. కాబట్టి యానాది మహానాడు తరపున మాకు ఇంటిమిషన్ ఇవ్వని తరపున నేను ఇక్కడికి రావడం జరిగింది. నేను వచ్చిన తర్వాత ఇక్కడికి ఎస్టీ కమిషనర్ గారి నెంబర్ని ఒడిశా శంకర్ నాయక్ గారిని సార్కు నేను సంప్రదించడం జరిగింది. సార్ కూడా ఇక్కడికి రేపు ఉదయం 9 గంటలకు ఇక్కడికి వస్తున్నాడు. దీని మీద పరిష్కరించి వీళ్ళకి న్యాయం చేయాలనేది మా డిమాండు. యానాది మహానాడు తరపున నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. జై భీమ్, జై యానాది.